అందరికి నమస్తే. నలుగురు ఎమ్మెల్యేలతోనే రాజీనామా చేపిస్తారట. ఇదొక వ్యూహం. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు డెడ్‌లైన్ నుంచి తప్పించుకోవాలి. సేమ్ టైమ్ చట్టం నుంచి తప్పించుకోవాలి. యాక్చువల్‌గా చట్టం నుంచి తప్పించుకోవాలనో, లేకపోతే ఏదైనా కోర్టు చెప్తే ఆ డిసిజన్ నుంచి తప్పించుకోవాలని చూసేది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు గవర్నమెంట్ ఆ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు చట్టం నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని చూస్తుంది. గవర్నమెంటే చట్టంకెళ్ళి తప్పించుకుంటే ఇక రాజ్యాంగము, ప్రజాస్వామ్యము పొద్దుగాల లేస్తే ఈ బుక్కులు పట్టుకొని తిరగడం ఎందుకు? నలుగురు ఎమ్మెల్యేలతోని రాజీనామా చేపిచ్చేసి బయటపడాలి. అసలు ఏంది నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? రాజీనామా చేపిస్తున్నది ఎవరు? ఎందుకు రాజీనామా చేస్తున్నారు వాళ్ళు? అవన్నీ విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇక మీకు తెలుసు కదా, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కేసే ఇది. అక్టోబర్ 31 లోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటాడు స్పీకరు పరిధిలో అంశాలు స్పీకర్ పరిధిలో ఉన్నాయి. అంటే స్పీకర్ ఆయన ఆల్రెడీ నోటీసులు ఇచ్చిన ఒక 5 మందికి, మిగతా 5 మందికి ఇంకోసారి ఇస్తారంట. మళ్ళీ 5 మందిలో ఒకరిద్దరు రిప్లై ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళలో మళ్ళీ 2-3 మేము కాంగ్రెస్లో లేము, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఒక అబద్ధాన్ని స్పీకర్కి చెప్పిండ్రు. స్పీకర్ కూడా దాన్నే ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అది స్పీకర్ విచక్షణ అధికారాలు కాబట్టి, మనం చట్టాలను గౌరవించాలి కాబట్టి, మనం స్పీకర్ మీద ఏం మాట్లాడలేము కాబట్టి అది అంతే. రాజకీయాలను అనుగుణంగా మనం చూస్తూ మాట్లాడుతున్నాం. ఏమవుతుంది అనంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ వాళ్ళైతే మేము కాంగ్రెస్లో చేరలేదు, బీఆర్ఎస్లో ఉన్నాం అని చెప్పిండ్రు. అది ఎంత పర్సెంటేజ్ నిజం? అది ఎంతవరకు? ఒక 50% నిజం ఉండొచ్చా? 60% నిజం ఉండొచ్చా? 100% నిజం ఉండొచ్చా? అసలు 1% నిజం ఉందా దానిలో అనేది ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు. అదంతా ఓకే. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే దీనిలో ప్రభుత్వం. ఏందా ప్రభుత్వం అంటే నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడానికి రెడీ అయ్యారు. నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే, ఒకటి దానం నాగేందర్. ఇది రాజీనామా చేయించకపోతే జనమే ఎంబడి పడతట్టున్నారు. ప్లస్ తెల్లం వెంకట్రావు. ఈయన వచ్చేసి తెల్లం వెంకట్రావు ఎవరు? మన భద్రాచలం ఎమ్మెల్యే. తర్వాత మూడోరు ఎవరు? కడియం శ్రీహరి. ఆల్రెడీ కడియం నేను పార్టీ మారిన ఒప్పుకున్నాను, అందుకే కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయించడానికి రెడీ అయ్యారు. నాలుగో వ్యక్తి ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ. ఇక పెద్ద కిరికిరి నడుస్తుంది పోచారం దగ్గర. దానం నాగేందర్ ఏమో డైరెక్ట్గా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డాడు. ఇక కోర్టు ఎట్టయినా కొట్టేస్తుంది. స్పీకర్ ఒకవేళ నాకు తెలియదు ఇవన్నీ అంటే కూడా నెక్స్ట్ మళ్ళీ కోర్టుకు పోతే ఫస్ట్ వెయిట్ పడేది దానం నాగేందర్. అసలు ఆయన ఇన్ని రోజులు ఆ పదవిలో కొనసాగిన చూసినావా? అది మన రాజ్యాంగంలోని లొసుగు. ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి చట్ట వ్యతిరేకంగా పోయి ఆ పార్టీ మీద గెలవడం, ఆ పార్టీ మీద పోటీ చేయడం, గెలవడం కాదు, ఓడిపోయాడు. కానీ ఆ పార్టీ మీద మళ్ళీ ఇంకో పార్టీ మీద బీఫామ్ మీద ఎలక్షన్ కమిషన్కే కదా బీఫామ్ ఇచ్చింది. అంతకుముందు ఎలక్షన్ కమిషన్కే ఇచ్చిండ్రు. ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఒక పార్టీకి వెళ్ళి గెలిచినట్టుంది. మళ్ళీ ఇంకొక పార్టీ మీద నెక్స్ట్ 4 నెలల తర్వాత ఇంకో ఎలక్షన్ మీద మళ్ళీ బీఫామ్ ఇచ్చిండు. అది లొసుగు అనమాట. కాబట్టి ఆయన తప్పదు, ఎట్లయినా కొట్టేస్తుంది. కాబట్టి ఈయనతో రాజీనామా చేయించడానికే మొత్తం రెడీ చేసిండు స్కెచ్. ఇంకా ఆయన పోటీ చేస్తాడా? విజయారెడ్డికి ఇస్తారా? పీజీఆర్ బిడ్డే ఉంది కదా, ఆమెకి ఇస్తారా? లేకపోతే ఇంకేం జరుగుతుంది? ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఇస్తేనే రాజీనామా చేస్తా, లేకపోతే రాజీనామా చేయను, చూద్దాం ఏమవుతుందో అని కొంత ఉన్నాడు. ఏంటంటే మంత్రి పదవి ఇస్తే నెక్స్ట్ ఉప ఎన్నికల్లో గెలవడానికి ఈజీగా ఉంటుంది. అధికారులంతా మనబడి ఉంటారు, పోలీసులంతా మన చుట్టూ ఉంటారు. కొద్దిగా మంత్రి కదా, నేను మంత్రిని మీరు గెలిపిస్తే నేను మంత్రిగా కొనసాగుతాను చెప్పుకోనికి వస్తుంది. కాబట్టి ఆయన రాజీనామా రెడీ అయిపోయాడు. నెక్స్ట్ తెల్లం వెంకట్రావు పరిస్థితి ఏంటంటే, నిజానికి భద్రాచలంలో అంత ఈజీ ఏం లేదు. ఒకప్పుడు ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఇప్పటికీ చేంజ్ అయింది. ఏంది ఇదంతా? ఈ రప్చర్ అయింది. ఆ పార్టీకి గెలిచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయి. ఇంకోటి ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను రాజీనామా చేయించేస్తా, ఖమ్మంలో మొత్తం కాంగ్రెస్ ఉన్నారు, నేను ఒక్కడే బీఆర్ఎస్ ఉన్నాడు, కాబట్టి నేను రాజీనామా చేయించేసి ఉప ఎన్నిక పోదాం, గెలిపించుకునే బాధ్యత నాదే అంటుండు. నిజానికి పాలేరులోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాగలేదు, ఆడ ఏం డెవలప్మెంట్ కాలే. అక్కడ జనమంతా కూడా కాంగ్రెస్కి యాంటీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఖమ్మం మొత్తం ఓవరాల్గా 2-3 సీట్లకు మించి వచ్చే అవకాశాలు లేవు అని కొంతమంది సర్వేయర్లు చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితులు ఖమ్మంలో ఉన్నాయి. భద్రాచలంలో తెల్లం వెంకట్రావు ఓటు వేసి గెలిపించిండ్రు. ఆయన మళ్ళా రాజీనామా చేస్తే ఏమంటారు? ఎందుకు రాజీనామా చేసామని అడుగుతారు కదా. రేపు ఆయన మళ్ళీ ఉప ఎన్నికపోతే ఆయన ఎందుకు రాజీనామా చేసిండో కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏంది ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి దగ్గర 8 నెలలు 9 నెలలు అయింది. ఈ 8-9 నెలల్లో భద్రాచలంకి ఏం తీసుకొచ్చిండు? అధికార పార్టీలో చేరి అని కూడా అడుగుతారు కదా జనం. అవన్నీ ఉంటాయి. అది ఇంపాక్ట్ ఎట్లుంటుందో కానీ
పొంగుల శ్రీనివాసరెడ్డి ఈయనతో రాజీనామా చేయించి ఖమ్మంలో నా పవర్ తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఇంకొకటి కడియం శ్రీహరి మీద కూడా దానం నాగేందర్ లాగానే, కాకపోతే పోటీ చేయలేదు, వాళ్ళ బిడ్డను పోటీ చేయించిండు. ప్లస్ ఈయన దగ్గరుండి ప్రచారం చేసిండు, కండవాలు వేసుకున్నాడు, కండవాలు వేసిండు కార్యకర్తలకు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో రోజు కొట్టేస్తుంది. అదేదో ఇప్పుడే అయిపోయింది అనుకో, ఇక గుంపులో గోవిందం నాకు కూడా వచ్చేస్తే బై ఎలక్షన్ వచ్చేస్తే చూసుకుందాం, తర్వాత ఇంకా ప్రభుత్వం మీద ఇంకా తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది అని. కానీ కడియం శ్రీహరి కూడా ఎందుకు రాజీనామా చేసిండో జనాలకు చెప్పాల్సి వస్తుంది. అసలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి ఎందుకు పోయిండు? అభివృద్ధి కోసమైనా అని చెప్తారు. అభివృద్ధి కోసం పోతే ఈ 9 నెలల్లో 10 నెలలు అయిందా, సంవత్సరం అయిపోయింది, ఎప్పుడో లోక్సభ ఎలక్షన్స్ ముందర పోయిండు. అసలు ఏమైంది, ఏం చేసిండ్రు? ఆయన బిడ్డ ఎంపీ, ఆయన ఎమ్మెల్యే. ఆ కాన్స్టిట్యున్సీ ఏమైనా ఉల్టాపల్టా అయిందా? ఆ కాన్స్టిట్యున్సీ ఏమైనా ఉల్టాపల్టా డెవలప్మెంట్ అయిందా? ఇన్ని సంవత్సరాల్లో డెవలప్మెంట్గా ఇద్దరు తల్లి కూతురు తండ్రి ఇద్దరు కలిసి ఏమైనా డెవలప్మెంట్ చేసిండ్రా? మళ్ళీ కాంగ్రెస్కి గెలిచి ఆయన ఏం చేస్తాడు? ఇవన్నీ కూడా చాలా పాయింట్లు ఉంటాయి. కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. అవన్నీ ఉన్నాయి, రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది కాబట్టి. పోచారం శ్రీనివాసరెడ్డి ఏమో పెద్ద మనిషి, ఈయన ఒక బాధ. ఈయన పెద్ద మనిషి కదా, అంత ఈజీగా జనాల్లో ముఖం చూపలేకపోతున్నాడు. ఆయన పార్టీ మారిండు, కొడుకులో ప్రెషర్తో మారిండా, ఇంకా ఎవరి ప్రెషర్తో ఏమైందో మారిండు, కానీ ఆయన ముఖం ఎత్తుకోలేకపోతున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి మళ్ళీ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి పోవడం ఆయనను బతకనిస్తలేదు. అదే అనేది ఆయనను చంపేస్తుంది రోజు రోజుకు. అసలు ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా దేనికో సలహాదారుడు. ఇన్ని సమస్యలు వచ్చినాయి, ఒక్కనాడను బయటకు వచ్చి ఒక సలహా ఇచ్చిండా? నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తున్నా, ఎరువుల విషయంలో కేసీఆర్ బాగా చేసిండి, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పిండు ఆయన. అంటే పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన అగ్రికల్చర్ చేసిన ఆయన రైతే, ఆయనకు వాస్తవం తెలుసు కాబట్టి మాట్లాడగలిగాడు. ఆయన అట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్లస్ బాన్సువాడలా ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎంబడలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేస్తలేరు. బాన్సువాడలో విచిత్రమైన పరిస్థితి. యూత్ కాంగ్రెస్ దగ్గర నుంచి కాంగ్రెస్లో అన్ని విభాగాలు ఉంటాయి కదా, ఆ కార్యకర్తలు ఎవ్వరు పోచారం శ్రీనివాసరెడ్డిని యాక్సెప్ట్ చేస్తలేరు. పోచారం శ్రీనివాసరెడ్డి మీదే వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడినరు. ఆయన టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ పోయిండు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కేసులు తిన్నారు, ఇప్పుడు కేసులు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా కేసులు తినే కాడికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు కావాలి. ప్లస్ ఆడ రవీంద్ర రెడ్డి ఉన్నాడు, ఏనుగు రవీంద్ర రెడ్డి మొన్న ఓడిపోయాడు. వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళంతా ఆయన కూడా ర్యాలీ అవుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళందరూ ఎవరికో టికెట్ ఇవ్వండి మేము చూసుకుంటాం, పోచారం శ్రీనివాసరెడ్డి గెలవనిచ్చేదే లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే కూడా ఆయన నిలబడేటట్టు కూడా లేడు. ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఎవరికి ఇస్తారో టికెట్, భాస్కర్ రెడ్డికి ఇస్తారేమో బహుశా. ఆయన కొడుకుకు టికెట్ ఇప్పించాలని యాక్చువల్గా లాస్ట్ టైమే ఆయన పోటీ చేయనన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. కానీ కేసీఆర్ ఎమ్మడి పడి, నువ్వు లక్ష్మీపుత్రునివి, నువ్వు ఇది ఒక్కసారి పోటీ చేయి, నేను చూసుకుంటాను నిన్ను, ఇంకా నెక్స్ట్ టైం నీకు ఇయ్య టికెట్ మీ కొడుకులకు ఇచ్చుకుందాం అంటే సరే అని పోటీ చేసిండు, గెలిచిండు. నిజానికి లాస్ట్ గవర్నమెంట్లో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకుపోయిన కాన్స్టిట్యున్సీ బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి. కానీ అది లేదు కదా, ఇప్పుడు రాజకీయాలలో ఆ నియత ఏం లేదు. నాకు అక్కడ ఆయన చేసిండు ఈయన చేసిండు అని ఏం లేదు. ఆ వయసుతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. రాజకీయాలే అంతే ఇంకా. కాబట్టి ఆయన కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైండు, వాళ్ళ కొడుకు ఇస్తారంట. ఈ 4 రాజీనామాలు ఎప్పుడు ఉండొచ్చు బహుశా? ఈ 4 రాజీనామాలు ఎప్పుడు ఉండొచ్చు అంటే త్వరలో అంటున్నారు. కానీ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్తో ముడిపడి ఉంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత రాజీనామా చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు చేసిరు అనుకో, జూబ్లీహిల్స్ ఈ 4 మొత్తం కలిసే వస్తాయి. మొత్తం 5 బై ఎలక్షన్లు ఒకటేసారి జరిగితే కాంగ్రెస్కు వాసిపోతుంది. కాబట్టి అట్లా వద్దు, ఇక్కడ అవసరమైతే దారుణంగా ఒక్కరు రాజీనామా చేపిద్దాం. ఇప్పుడు ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ 2 ఒకసారి వస్తే ఇబ్బంది ఏం లేదు. పక్కపక్క కాన్స్టిట్యున్సీలు సిటీలా ఇంకా మంచిది, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాయి, ప్రతిపక్ష పార్టీలను కన్ఫ్యూజ్ చేయొచ్చు. ప్లస్ మంత్రి దాన నాగేందర్ ఒకవేళ ఇస్తే ఉంటాడు, జూబ్లీహిల్స్లో కూడా ప్రచారం చేసుకొని వస్తుంది, మంత్రి ఇచ్చిన హైదరాబాద్ కానీ పక్క కాన్స్టిట్యున్సీ అని. కాబట్టి ఈ ఒక్కరితోనే రాజీనామా చేయించే అవకాశాలు, దగ్గరలోనే రాజీనామా చేయించే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఈ 3 అయితే ఇప్పుడు కాదు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక, అవసరమైతే నోటిఫికేషన్ వచ్చినాక, ఇంకా అవసరమైతే ఆ ఎలక్షన్ అయిపోయినాక, కానీ వీళ్ళతో రాజీనామా చేయించాలి. కాకపోతే ఇది ఒక డెడ్ లైన్ ఉంది, అక్టోబర్ 31 సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్. 90 రోజులు అంటే అక్టోబర్ 31 వస్తుంది కరెక్ట్గా. అక్టోబర్ 31 లోపే ఇవన్నీ జరుగుతాయి, ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. మళ్ళీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అక్టోబర్లో రాదు కదా, ఎప్పుడు డిసెంబర్లో ఉంది కదా అంటే, అందుకే అంటున్నా దాని నోటిఫికేషన్ షెడ్యూల్లో ఏదో కొంచెం మూమెంట్ అయిన తర్వాత వీళ్ళతో రాజీనామా చేయించే ప్లాన్లో ఉన్నారు. ఇక ఒకవేళ కర్మ కాలిందనుకో,
ఒకవేళ అంతలోపు రాలేదనుకో అక్టోబర్ 31 లోపు, ఎందుకంటే డిసెంబర్ 8 లోపు ఎలక్షన్ జరగాలి జూబ్లీ హిల్స్, డిసెంబర్ 8 లోపల. డిసెంబర్ 8 లోపు అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది. మరి అక్టోబర్ 31 వరకు ఇది ఉంది. ఇది ఒక చిన్న కిరికిరి ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారో వీళ్ళు. రాజీనామా చేయించేసి దగ్గరకు నోటిఫికేషన్ కన్నా ముందు ఒక 2 రోజుల ముందో 3 4 రోజుల ముందో వారం రోజుల ముందోనో డెడ్లైన్ అక్టోబర్ 30 డెడ్లైన్లో చేపిస్తే ఏం కాదు. కాబట్టి అట్లా చేయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నలుగురు అయితే రాజీనామాలు ఆల్మోస్ట్ అయిపోయింది ప్లానింగు. అక్కడ కాన్స్టిట్యున్సీ జనం బై ఎలక్షన్కి రెడీ ఉండాలి. కానీ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ నలుగురితో రాజీనామా చేపిస్తే మిగతా వాళ్ళతో ఎందుకు రాజీనామా చేయించారనే ప్రెషర్ రాదా గవర్నమెంట్ పైన? వాళ్ళు కాంగ్రెస్లో లేవు, మేము బీఆర్ఎస్లో ఉన్నామంటే జనం నమ్మేస్తారా? సరే చట్టాలను కళ్ళు కప్పి నమ్మించవచ్చు, సుప్రీంకోర్టును కూడా నమ్మిస్తారని నేను అనుకోను. స్పీకర్ని నమ్మిస్తారేమో, స్పీకర్ నమ్ముతారేమో, కానీ ఇంకా పైన కోర్టు కూడా ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు నమ్ముతారా? నెక్స్ట్ చాలా హాట్ రాజకీయాలు, హీట్ రాజకీయాలు అయితే జరగబోతున్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.